వార్ 2 మెగా ఈవెంట్ కోసం మొత్తం పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. వార్ 2 ట్రైలర్ వచ్చింది. ఇక కియారా అద్వానీ బర్త్డే సందర్భంగా హృతిక్తో తన తూట లాంటి పాట పేలుతుందన్నారు. కట్ చేస్తే ఆగస్టు 1 అంటే శుక్రవారం ఏకంగా హృతిక్ ఎన్టీఆర్ కాంబినేషనల్ సాంగ్ రిలీజ్ కాబోతోంది. కానీ ఇంకా ఈవెంట్ తాలూకా హంగామా మొదలు కాలేదు. విజయవాడలో వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నారు. కానీ బెజవాడలో ఈ సందడి ఇంకా స్టార్ట్ అయినట్లు కనిపించట్లేదు. ఈ మూవీ సౌత్, నార్త్ ప్రమోషన్స్ కోసమే 50 కోట్లు ఖర్చు పెట్టాలనుకుంటున్నారు ఫిల్మ్ టీమ్. ట్రైలర్తో కావాల్సిన దానికంటే ఎక్కువై ప్రమోషన్ దక్కింది. అలాంటి ఈవెంట్ను తదహా అనిపిస్తామంటే కుదరదు. అందుకే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం వార్ 2 ఈవెంట్ని విజయవాడలో ప్లాన్ చేశారు. మరి అనౌన్స్మెంట్ ఏది? మరో నాటుపాట తూటాలా పేలబోతుందా అన్న అనౌన్స్మెంట్ ఎప్పుడు రాబోతోంది? హ్యావ్ ఎ లుక్. వార్ 2 మూవీలో కియారాతో హృతిక్ రోషన్ రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్ ప్రోమో వచ్చింది. పూర్తి సాంగ్ గురువారం ప్రపంచవ్యాప్తంగా హల్చల్ చేస్తుంది. తర్వాత ఏంటి? చూస్తుండగానే జూలై 31 వచ్చేసినట్టే. ఇక ఆగస్టు 1 అంటే పక్కాగా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి చేసిన సాంగ్ రిలీజ్ అవ్వాల్సిందే. ఆ లెక్కన ఈలోపే కనీసం పాట ప్రోమోతో అనౌన్స్మెంట్ వచ్చేయాలి. రాలేదు. విచిత్రం ఏంటంటే పాట ఒకరోజు అటు ఇటైనా రిలీజ్ చేయొచ్చు. కానీ ఈవెంట్ పరిస్థితి ఏంటి? విజయవాడలో భారీగా వార్ 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నారు. అక్కడ చూస్తే అలాంటి ఏర్పాట్లేమీ జరుగుతున్నట్టు కనిపించట్లేదు. సరే, సండేకి ఇంకా టైం ఉంది అనుకున్నా కూడా కనీసం అఫీషియల్ అనౌన్స్మెంట్ అయినా రావాలి. ఇంతకీ ఏమైంది? ప్రపంచవ్యాప్తంగా వార్ 2కి కేవలం టీజర్, ట్రైలర్, సాంగ్తోనే ప్రమోషన్ పెంచారు. ఎలాగూ అంతంత మాత్రం ప్రమోట్ చేసినా ఈ సినిమాకు ఎక్కడలేని క్రేజ్ వచ్చేస్తుంది. వచ్చింది కూడా. అలాంటిది ఇంకాస్త తెలుగు స్టైల్లో ప్రమోషన్ పెంచితే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్తో పాటు నార్త్ ఆడియన్స్కు కూడా పిచ్చిక్కిపోయే ఛాన్స్ ఉంది. ఎలాగూ 50 కోట్ల వరకు కేవలం ప్రమోషన్ కోసమే వార్ 2 టీం కేటాయించింది. ఆ లెక్కన విజయవాడ ఈవెంట్, ముంబై ఈవెంట్, లక్నో, ఢిల్లీతో పాటు యుఏఈ, యుఎస్ ఈవెంట్లు కూడా ఉండనే ఉన్నాయి. మరెప్పుడు అంటే ఫిలిం టీం ప్లాన్ అయితే చేస్తుంది. కానీ ఎందుకో అనౌన్స్మెంట్ విషయంలో చాలా డిలే చేస్తుంది. విజయవాడ ప్రీ రిలీజ్ ఈవెంట్కి హృతిక్, కియారా కూడా రాబోతున్నారని తెలుస్తోంది. కాకపోతే హైదరాబాద్ వెన్యూ మీద కూడా ఫిలిం టీంలో డిస్కషన్ జరుగుతుందట. అది తేలకే అనౌన్స్ చేయలేదని తెలుస్తోంది. తర్వాత డైరెక్ట్గా యుఎస్ ఈవెంట్ మాత్రమే ఉంటుందని, సినిమా రిలీజ్ అయిన 2 రోజులకు అంటే ఆగస్టు 16న బెంగళూరు ఈవెంట్, తర్వాత 2 రోజులకి లక్నో ఈవెంట్ని ప్లాన్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. సో వార్ 2 విషయంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే తెలుగు అలానే యుఎస్లోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా ఈవెంట్లన్నీ సినిమా రిలీజ్ తర్వాత విజయయాత్రలా చేయాలనేది అయాన్ ముఖర్జీ నిర్ణయం అని తెలుస్తుంది. ఇలా చేయడానికి కారణం మాత్రం ఈవెంట్ జరిగితే వాళ్ళు చెబితేనే తెలిసే ఛాన్స్ ఉంది.